అందరికీ నమస్కారం అండి. ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? పూజించకూడదా? అని అనేక మంది సందేహపడుతూ ఉంటారు. ఇంట్లో శివలింగాన్ని పూజించాలి అనుకునేవారు కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. సనాతన ధర్మంలో శివలింగాన్ని లయకారుడైన శివయ్యకు చిహ్నంగా భావిస్తారు. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శివలింగాన్ని పూజించటం ఒక్కటే మార్గము. ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించాలి. శివలింగానికి జలంతో కానీ, పాలతో కానీ అభిషేకం చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలనుకునేవారు శివలింగం యొక్క పరిమాణము చాలా చిన్నదిగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయాలి అనుకునేవారు శివలింగం యొక్క పరిమాణం విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో పెద్ద శివలింగాన్ని ఉంచుకోవటం మంచిది కాదు. ఇంట్లో పూజా గదిలో పెట్టుకునే శివలింగము బొటనవేలు పరిమాణం కంటే పెద్దదిగా ఉండకూడదు. వాస్తు ప్రకారము నర్మదా నదిలో లభించే రాతితో చేసిన శివలింగాన్ని మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి. ఈ శివలింగము చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. ఇంట్లో లోహంతో చేసిన శివలింగం ప్రతిష్ఠించాలనుకుంటే బంగారము, వెండి లేదా రాగితో తయారు చేసిన శివలింగాన్ని పెట్టుకోవాలి. శివలింగం చుట్టూ తప్పనిసరిగా పాము ఉండాలి. పూజా గదిలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఎప్పుడూ ఉంచకూడదు. శివలింగము శివునికి చిహ్నము. శివుడు ఒక్కడే కాబట్టి ఇంట్లో ఎక్కువ శివలింగాలను ఉంచుకోకూడదు. వాస్తుశాస్త్రంలో దిశకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజ చేసే సమయంలో భక్తుడి ముఖము తూర్పు వైపు, శివలింగం పడమర వైపు ఉండే విధంగా శివలింగాన్ని పూజా గదిలో ఏర్పాటు చేసుకోవాలి. శివలింగ పానపట్టము నీటి ప్రవాహం ఉత్తర దిశ వైపు ఉండాలి. శివలింగం పానపట్టం నీటి ప్రవాహాన్ని తూర్పు వైపు కూడా ఉంచవచ్చు. అలాంటప్పుడు శివయ్యకు పూజను ఉత్తర దిశగా ఎదురుగా చేయాల్సి ఉంటుంది. విరిగిన శివలింగాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోకూడదు. ఇంట్లో విరిగిన శివలింగం ఉన్నట్లయితే దాన్ని ప్రవహిస్తున్న నదిలో కలిపేసి శివయ్యకు క్షమాపణ కోరుకోవాలి. శివలింగాన్ని ఎప్పుడూ నేరుగా నేలపైన ఉంచకూడదు. దానిని ఏదైనా స్టాండ్ మీద ఉంచాలి. ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకున్నట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.